రాజు రైతే రాజు రైతే రాజు. రేట్లా పర్లేదు, ఒక్కోబరి దగ్గర ఒక్కో రేట్ ఉంది, రీజనబుల్గానే ఉంది, పర్లేదు. రైతుల దగ్గర తీసుకున్నాం. ఈ బరి వచ్చి 1,20 పడింది, 1,20,000. ఇది హర్యానా. 6 ఇచ్చింది పూటకి, 6 లీటర్లు ఇచ్చింది, రోజు 12 లీటర్లు ఇచ్చింది. ఎరగడ మార్కెట్లో తక్కువ దొరుకుతాయి గేదెలు అంటే వచ్చినాం. ఫేమస్ కదా ఎరగడ. ఎరగడ సూడిబర్రె ఫేమస్, కానీ మనకు పాలు కావాలి కదా, పాల కోసం వచ్చినాం. ఎక్కువ చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు కానీ దిగుతున్నారు. మళ్ళీ 70 చెప్తున్నారు, మనం అనుకున్న రేటుకి మనకి ఇచ్చేస్తున్నారు. 70 చెప్పారా? 70 చెప్పారు. 70 చెప్తే ఇక మేము 40 నుంచి అడిగినాం. 40-45కి 50 వచ్చింది. 50కి వచ్చింది. ఈ 2 నెలలు అవుతుందంట. ఈయన 2 నెలలు అవుతుందంట. దూడలేదు. ఇక గంప వేసుకోవాలా, వేసుకొని పాలు తీసుకుంటావా? ఇంకా మళ్ళీ వారం వస్తుంది. సెట్ అయితే మళ్ళీ వారం వస్తుంది. ఒక్క గేదెకు ₹1,00,000 దాకా 2 లక్షలు పెట్టి తీసుకున్నాను. చెప్పడం 1,30,000 చెప్పినారు లాస్ట్ ఫైనల్. మళ్ళీ ఒకటికి ఇచ్చినారు. 10 ఇస్తుంటున్నారు కానీ 6 అయితే కంపల్సరీ. మేము రైతులం కదా, మేము మా డౌట్ క్లియర్గా 6 అయితే ఇస్తాయి. మస్తు సార్లు వచ్చినాం వీడికి, 10 సార్లు వచ్చినాం వీడికి. ఉన్నాయి నా దగ్గర 30-40 బర్రెల దాకా ఉన్నాయి. ఇక్కడనే దాదాపుగా ఒక 20 బర్రెలు ఇక్కడ తీసుకుపోయినవే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఇది ఇచ్చి తీసుకుపోయినందుకు మంచిగా అనిపించినాయి కాబట్టి మళ్ళీ వచ్చినాం. ఒక 10 ఇస్తా అంటే 1,30,000. మనకి ఇంక వీళ్ళు 6 మనం అంచనా వేసుకున్నాం కాబట్టి 1,00,000 దాకా పెట్టుకున్నాం. మొత్తం బొరానివే ఉన్నాయి సార్. మనం జఫరాబాద్ చూసినాను కానీ మన తన సెట్ కావు సార్. అవి దానికి షెడ్ ఉండాలి, కింద మ్యాట్లు వేసుకోవాలి, కష్టాలు చాలా ఉంటాయి అండి. ఇవి మన పొలంలో గడ్డి ఉంటాయి కదా, పొలం గడ్డి మేసేట అయితే మనం ఒక పూట దాన్ని పెడతా సార్. సాయంకాలం పూట మనకు 6 లీటర్లు ఇస్తాయి సెట్ అయితే. ఇవి వచ్చేసి 40,000, 1,40,000. వచ్చినాం, ఇంతకుముందు వచ్చినాం. ఇది ఇప్పుడు కోనడం మీద 3వసారి. డైరెక్ట్ ఇండైరెక్ట్ తీసుకోవడం జరుగుతుంది అంతే. మధ్య గల్లో లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ మనకు నచ్చింది అంటే గింత రేట్లా ఓకే, ఆ డీలింగ్ అయితే తీసుకొని వెళ్ళడం అంతే. ఇప్పటికే వెళ్ళిపోతుంది, 1 అవర్లో అయిపోతుంది నా పని. వాళ్ళు గల్లోలు వచ్చి మొత్తం సాగనీయలేరు అంతా. అట్లు బాగుంటాయి కాబట్టి ఇవ్వాలంటే వాళ్ళు వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అట్లా అది మెయిన్. మిగతా కాలంలో రాదు, మిగతా కాలం ఆ రేట్లో రావు. మరి తక్కువ వస్తాయి, ఎక్కువ మేత ఉండదు కదా, తగ్గుతుంది రేటు. ఇప్పుడు మేపడానికి గడ్డి ఉంది కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది. పాలు 10 లీటర్లు అని చెప్పి వాళ్ళు, కానీ మేము పాలాగా ఉంచుకోము కదా. మనం తెచ్చడం, మేపుకోవడం, లాభం ఉంచుకోవడం, అమ్మేయడం అంతే. జతకు వచ్చేసి దూడలు కాబట్టి మాకు 95,000 పడ్డది. ఇవి తీసుకోపోతే ఒకటి కొనాలంటే 1,50,000 ఉంది బయట. ఇవి తీసుకొని కొద్దిగా ఒక 5-6 నెలలు చేసుకుంటే 20 దాకా చెప్పారు. ఒకటి 60 చెప్పారు. మేము 95,000కు రౌండ్ ఫిగర్ చేసుకున్నాం. ఒక జాప్రా ఉంది, హర్యానా ఉంది. మంచిగా ఉంది. మేము కూడా వ్యాపారం చేస్తాం. బలరాంతం పాలై హర్యానా, గుజరాత్ కింద తెస్తాం. సంగారెడ్డిలో అమ్ముతాం. 1,50,000, 14 లీటర్, 18 లీటర్. 90 చెప్పిండ్రు. ఇంకా ఆర్గ్యుమెంట్ చేయంగా కొద్దిగా మాట్లాడంగా 75 ఫైనల్ అయ్యి. చూడే 6 మంత్స్ చూడే చెక్ చేసిండ్రు. జాప్రభా అంటే ఇంకా అటెండ్ కానీ అవి 2 బ్రీడ్లు ఒకటే కాకుండా ఇంకా అది అని ఉండాలన్నట్టు. బ్రోకర్స్ మొత్తం చేసిన ఈయన బ్రోకర్సే కానీ ఇంకా వాళ్ళు చెప్పాలి ఇదేనా కమిషన్ ఉంటుంది కామన్. ఏం చూద్దాం ఇవి వాడిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉందో ఎర్రగడ్డ హైదరాబాద్లో ఎర్రగడ్డ మార్కెట్లో బాగుంటాయి, గుడ్లు బాగుంటాయి, పాలు మంచిగా ఇస్తాయి అన్నందుకు ఇక్కడ ఇంత దూరం వచ్చినాం సార్. ఇది 80 సార్. అదే 78 కానీ ఇంకా 2,000 మాకు సిట్టికి దానికి దీనికి ఖర్చులు ఉంటాయి కదా సార్. మొత్తం 80 లెక్కేసుకోవడం మనకు. తొలుతూరు సార్ 4 లీటర్లు పాలిస్తా అని చెప్పిండు. ఆంధ్రన అంటే ఆయనది 4 లీటర్లు పాలిస్తా అని చెప్పిండు. ఇంకా ఇడిసే మేపుతామని చెప్పిండు. 4 లీటర్లు అని చెప్పిండు. దానికి 2 పూటలు కలిసి 7 చెప్పిండు. పొద్దుమీకి 7 లీటర్లు చెప్పిండు.
ఇది సార్ ఇది 3 ఇది 4 ఈత అనుకుంటా. ఇది జర ముదిరే, ఇది ముదిరి బరిన ఇది. ఎందుకంటే దూరంకి వెళ్ళి వచ్చి తీసుకుపోతున్నాం మేము. అంత దూరంకి వెళ్ళి ఎందుకు వచ్చాం సార్? హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్ అంటే మంచిదని వచ్చినాం మేము. లేకపోతే మాకు సర్దానారం కానీ కారంపేట కానీ అక్కడక్కడ మస్తు అంగాలు దగ్గర మస్తున్నాయి. కాకపోతే ఎర్రగడ్డకు వస్తే మంచిగా దొరుకుతాయి దూడలు, పాలు మంచిగా ఇస్తాయి, బ్రీడ్ మంచిగా దొరుకుతుంది, పాలు మంచిగా ఇస్తాయి, రేట్లు కూడా కొద్దిగా మనం అనుకూలంగా ఉంటాయి. అంతా మరీ టూ మచ్ ఉండే కానీ మేము వేలుకొనికే తీసుకుపోతాం సార్. నేను తీసుకున్నాం 78,000కి తీసుకున్నా 2 దూడలు. బాగున్నది, ఇక్కడ బ్రీడ్ కూడా బాగున్నది. దుడ్డేలు కావాలనుకుంటే ఈ సంతకు రావాలి. చెప్తున్నారు ఎక్కువ, కానీ మనకు అవైలబుల్ ఉన్న రేట్లు నచ్చితేనే తీసుకోవాలి. అది 70,000 పెట్టాలని ఎలా అనిపించింది? బ్రీడ్ కోసం పెట్టాల్సి వస్తున్నది. ఇది ముర్రా జాతి. మాకు కూడా కొంచెం అవగాహన ఉన్నది, అందుకోసమే వాళ్ళు కూడా చెప్పిన దాన్ని బట్టి మేము ముర్రా అంటే కన్ఫామ్గా ముర్రా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మాకున్న అవగాహనతో తీసుకోవడం జరిగింది. బర్రెల రేట్లు ఉన్నాయి కానీ మేము దుడ్డేలు తీసుకోవాలనే ఆసక్తితో ఇక్కడికి వచ్చాం. ప్లేస్ ఉన్నది, షెడ్ వేసినాం, షెడ్లో ఉన్నది కాబట్టి నేను ఎంచుదామనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఇంకా 10 వరకు చూద్దామని అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే 2 సక్సెస్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1,05,000కి తీసుకున్నాం. 8వ నెల తగిలిందన్నారు చూడు, డాక్టర్ చేత చెక్ చేయించి తీసుకున్నాం. ఇది వచ్చేసి ముర్రా, హర్యానా ముర్రా. 2 గేదెలకు కలిపి 9,000. ఎర్రగడ్డ ఈరోజు అయితే రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. ఇంకా జాతి అమౌంట్ను బట్టి తీసుకోవటం అన్న, బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని. అయితే దుడ్డలు కొనుక్కుందాము, ఒక 2 సంవత్సరం సాగితే కట్టి ఇంతయి అని ఒక ఆవు ఉంది. వీటి దగ్గర అన్ని బలర లెక్క ఉంటాయి, బిజినెస్ లెక్క చేసుకుందాం అని తెచ్చుకున్నాం. 45,000 ఒకటి. 45,000 ఒకటి. ఫస్ట్ టైం. ఇంకా రేట్లు చెప్తారు మీడియేటర్లు కూడా, మనకు తెలియకుండానే మీడియేటర్లు మస్తు ఊరిడా. ఇక మనం ఉన్నట్టు మాట్లాడుకుంటే మనకు ఉంటుంది అంతే. చెప్తారు ఒకళ్ళు ఎక్కువ అని కాదు, ఎక్కువ మంది ఉర్రు చూడు ఇక్కడ ఉన్నారు. నీకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, కానీ మధ్యలో వచ్చి నీకు 5 నువ్వు 10 చేస్తారు, 10 నువ్వు 15 చేస్తారు. బర్రెపడల కొనాలనే వచ్చిన తీసుకున్నా 3 తీసుకున్నా. 1,35,000. 2 సోడివి, 2 కట్టినాయి అంట, అవి ఒకటి గడలేదంట. రేటు 1,10,000 చెప్పారు. మనము 80 ఫైనల్ అయిపోయింది. 6 నెలల చూడు ఇది. 2 తీసుకున్నాం, ఇది ఒకటి అదొకటి. అది 80,000. అది కూడా 6 నెలలనే. 2 సార్లు. ఫస్ట్ టైం వచ్చినాం మనము, మంచిగా చేస్తే ఇంకా వచ్చి కొంటాం అట్లా. హైదనగర్ ఎల్బీ నగర్ దగ్గర మనం లోకల్ ఆటో ఉంటుంది మనకి, బులెరా, అశోక్ లీలాండ్, ఏదైనా సరే, ఆంధ్ర, అనంతపురం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, సిద్దిపేట, ఎక్కడైనా వెళ్తాం. ఇప్పుడు లోకల్లో ఎర్రగడ్డకి వస్తానికి 2,000, 3,000 కిరాయి తీసుకుంటాం. ఆంధ్రాకి పోవాలనుకో 10,000, 15,000 వెళ్ళిపోతుంది బండి. డీజిల్ వంగ ఒక 5,000, 6,000 మిగులుతాయి.